జై ఆదివాసి. ముందుగా అసలు నేను మన వాళ్ళకు తెలియజేసేది ఏంటంటే, మనం ఏ స్థాయిలో ఉన్నాం, ఎక్కడున్నాం, మనం ఇంకా ఎంత లోతుకు పడిపోతున్నాం అనే దాని గురించి మనలో మన వాళ్ళకే కొందరికి తెలియడం లేదు. చాలామంది ఏమనుకుంటారు అంటే, మనకెందుకులే, ఎవరో సమస్యలు పరిష్కరించడానికి ఉన్నారు, ఎవరో మాట్లాడడానికి ఉన్నారు, మనతోనే ఏముంది అని కొంతమంది దృష్టిలో ఉండొచ్చు. కానీ కాకపోతే ఒక్కరు చేస్తే యుద్ధం కాదు, కొన్ని వందల మంది చేస్తేనే అదొక యుద్ధంలాగా అవుతుంది. మనకు జరుగుతున్న అన్యాయాలను గురించి మనం తెలియపరచంది ఎవరికీ తెలీదు. మనం చెప్తేనే ఎవరికైనా అర్థమవుతుంది. మనం ఎన్ని ధర్నాలు చేస్తున్నాం, ఎంత యుద్ధం చేస్తున్నాం, అయినా కూడా మనకు దక్కాల్సిన హక్కులు కానీ, మనం పొందాల్సిన ఫలాలు కానీ మనకు అంది రావడం లేదు. అది ఎందువల్ల ఇలా జరుగుతుంది, ఎందుకోసం ఇలా చేస్తున్నారు, మనల్ని వాళ్ళు ఏ విధంగా చూస్తున్నారు. ఈరోజు మనం ఒక ప్రోగ్రాం చేసుకుందామంటే మనకు సరైన నీడ ఉండదు. మనం ఒక బుక్కెడు నీళ్లు తాగడానికి మనకు సరైన సౌకర్యం ఉండదు. తినడానికి తిండి సరిగ్గా ఉండదు. మనం మీటింగులు చేసుకునే సందర్భంలో ఎక్కడో రోడ్లపై కూర్చొని మన నిత్యావసరాలు, ఫుడ్ కానీ, వాటర్ కానీ మనం రోడ్డు మీదనే తీసుకోవాల్సి వస్తుంది. అంటే మనం ఈరోజు ఏ స్థాయిలో ఉన్నాం, మనల్ని ఎంత చులకనగా చూపిస్తున్నది సమాజం అనే దాని గురించి మనం చాలా తెలుసుకోవాల్సిన విషయం ఇది. మన దాంట్లో కూడా కొంతమంది ఎదిగిన వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు కులం పేరు చెప్పుకొని మాత్రమే ఎదిగిన వాళ్ళు ఉన్నారు, కానీ కులానికి ఎలాంటి సహాయం చేసిన వారు లేరు. ఈ విషయాల గురించి దయచేసి మనం అందరం ముందుకు సాగి మనకు కావాల్సిన న్యాయాన్ని మనం చేసుకునే విధంగా ప్రయత్నం చేద్దాం. జై ఆదివాసి.